శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అరచేతి యొక్క రంగుల గురించి మనం క్రితం వీడియోలో తెలుసుకున్నాం. అంటే లేత గులాబీ రంగు ఎరుపు రంగులో ఉంటే ఎట్లా ఉంటుందని తెలుసుకున్నాము. ఈ వీడియోలో పసుపు రంగులో గనక మీ యొక్క అరచేయి ఉంటే ఆ స్వభావం ఎట్లా ఉంటుందో తెలుసుకుందాం. ఈ పసుపు రంగులో ఎవరికైతే అరచేయి ఉంటుందో ఇది కొంత దారిద్ర్యాన్ని సూచిస్తుంది, అలాగే అనారోగ్యాన్ని కూడా సూచిస్తుంది. అంటే కొంత శరీరంలో అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉండడము, వారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం అనేది ఈ పసుపు రంగులో ఉన్నటువంటి వారి జాతకాలలో మనము చూస్తూ ఉంటాం. అలాగే వీరికి కాలేయ సంబంధము అయినటువంటి వ్యాధులు ఎక్కువగా రావడము, ప్రేగులకు సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రకరకాల వ్యాధులు రావడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే వీరికి ఔషధ సేవనం అంటే రెగ్యులర్గా మందులు కంటిన్యూగా వేసుకునేటటువంటి పరిస్థితి వీరి యొక్క జాతకంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లానే వీరు చాలా సంకుచిత మనస్తత్వంతో ఉంటారు. అంటే వారి యొక్క బౌండరీ తీసుకొని అందులోనే ఉండడము, ఎక్కువగా వేరే వారితో ఇంటరాక్ట్ కాకపోవడం అనేవి వీరికి ఉండేటటువంటి ముఖ్య లక్షణాలు. అలాగే వీరిలో కోపం, మొండితనం కూడా కొంత అధికంగానే ఉంటుంది. మొత్తానికి ఈ పసుపు రంగులో ఉండడం అనేది కొంత అనారోగ్య సూచకమైనటువంటి పరిస్థితి. అలాగే ఎవరి అరచేయి అయితే నలుపు రంగులో ఉంటుందో, కొద్దిగా మరి నలుపు అని కాదు, కొంచెం వారి అరచేయి మనం చూస్తే గుర్తుపట్టవచ్చు, నలుపు రంగులో ఉంటుంది. వారికి శ్వాసకోశ వ్యాధులు అనేవి ఎక్కువగా రావడము, వీరి లోపల కోపం అనేది అధికంగా ఉండడం మనము చూస్తూ ఉంటాము. అలాగే వీరు ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలతోని ఉంటూ, అలాగే ఎవరి అరచేయి అయితే తెలుపు రంగులో ఉంటుందో, అంటే గులాబీ రంగు, ఎల్లో, నలుపు రంగు కాకుండా తెల్లగా ఉంటుంది కొందరు చెయ్యి, అలా తెలుపు రంగులో ఉన్న అరచేయి ఎవరికైతే ఉంటుందో వారి లోపల మనము రక్తహీనతను చూస్తూ ఉంటాం. అంటే రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి వారు డాంబికం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం అనేది వారికి ఉండేటటువంటి ముఖ్య లక్షణం. ఇంకొకటి కృతజ్ఞులుగా ఉంటారు. అంటే కృతజ్ఞత అనేది కొంత లోపించినటువంటి వ్యక్తులుగా వీళ్ళని మనము చూస్తూ ఉంటాము. మొత్తానికి ఈ తెలుపు రంగు కానీ నలుపు రంగు కానీ మనకు కొంత అశుభ సూచకంగా ఉన్నటువంటి చేతులుగానే ఉంటాయి. అయితే వీరి లోపల మంచి లక్షణాలు కూడా ఉంటాయి. మనం కేవలం కలర్ని చూసే వీరు ఇది అని డిసైడ్ చేయలేము. బట్ అదొక బేసిక్ అయినటువంటి హస్తరేఖ శాస్త్రంలో ఉన్నటువంటి బేసిక్ పాయింట్స్. అలాగే కొంతమందిలో ఈ అరచేయి అనేది నీలి రంగులో కనిపించడము చూస్తుంటాం. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. అంటే ఈ అరచేయి అనేది కొంచెం బ్లూయిష్ రంగు, నీలి రంగులో ఉండడం. అయితే ఈ నీలి రంగు ఉండడం కూడా అంత మంచిది కాదు. వీరిని దారిద్ర్యం అనేది జీవితకాలం వెంటాడుతూ ఉంటుంది. అలాగే వీరికి కోపం అనేది ఎక్కువ ఉంటుంది. వీరికి తామస స్వభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీరి లోపల అధికమైనటువంటి శ్లేష్మము, పిత్తము, కఫము అనే వాటికి సంబంధించినటువంటి వ్యాధులు వీరి లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు బ్రింజాల్ కలర్, వంకాయ కలర్ రంగులో ఉన్నటువంటి హస్తాలు కూడా మనము కొంతమందిలో చూస్తాం. ఇది లక్షల్లో కోట్లలో ఒకరికి ఉండేటటువంటి కలర్. అయితే ఇది ఎవరికైతే ఉంటుందో వారు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అంటే వారు ఉన్న ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా వారికి సకల భోగభాగ్యాలు అనేవి దక్కుతాయి. మామూలుగా వీళ్ళని ఈ రంగు, వంకాయ రంగు ఉన్నటువంటి వాళ్ళని మనం బీదవాళ్ళుగా అసలు చూడలేము. వారు పుట్టడమే ఆగర్భ శ్రీమంతులు, లేదా వాళ్ళు పెరుగుతున్న తర్వాత వారు సంపాదించే క్రమంలో మంచి కోటీశ్వరులుగా ఉంటారు. మొత్తానికి ఈ వైలెట్ రంగు ఎవరికైతే ఉంటుందో వారు చాలా అదృష్టవంతులుగా మనము చెప్పుకోవచ్చు. ముంజయి పైన ఉన్నటువంటి వెంట్రుకలు, ఈ వెంట్రుకల రంగును బట్టి కూడా మనము స్వభావాలని చెప్పవచ్చు. అయితే ఈ ముంజయి పైన ఉన్నటువంటి వెంట్రుకలు రాగి లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి వెంట్రుకలు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు మంచి ధైర్యవంతులు, గుణవంతులు, దానవంతులు, విద్యావంతులుగా మనము చెప్పవచ్చు. వీరి లోపల మంచి స్వభావాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మంచి చేయడము, అలాగే మంచి పనుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది వీళ్ళని చూస్తూ ఉంటాము. ఇలాంటి వర్ణము వెంట్రుకలు ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులుగా కూడా మనము చెప్పవచ్చు. వీరికి అలంకరణ లేదా
కొంచెం శుచి శుభ్రత అనే కొద్దిగా లోపించినట్టుగానే మనము చెప్పవచ్చు. అలాగే వీరి యొక్క గుణం అనేది చాలా కోపాధిక్యత ఉన్నటువంటి గుణంగా వీళ్ళని మనము చూస్తూ ఉంటాం. నల్లని దట్టమైన వెంట్రుకలు కొంతమందిలో మనము చూస్తూ ఉంటాం. సాధారణంగా ముంజేపైన నల్లని దట్టమైన వెంట్రుకలు ఉన్న వారికి వారి ఒంటి నిండా ఇక్కడ ముందరి భాగం వెనుక భాగంలో కూడా చాలా మందికి వెంట్రుకలు ఉండడం మనము గమనిస్తూ ఉంటాం. అయితే వీరి లోపల కార్యసాధన, మంచి దయ, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులుగా, తామస గుణాలు ఉన్న వారిగా చూస్తాము. అలాగే కర్కశత్వము, కోపం ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా మనం వీళ్ళని చూడవచ్చు. అయితే వీరి లోపల కొన్నిసార్లు అలసత్వము మరియు ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవటము, మరియు చాలా మందిలో వీరు కలవకపోవటము, కొంత న్యూనతాభావం ఏర్పడడం అనేది వీరిని మనము చూస్తూ ఉంటాం. అలాగే కొందరికి తెలుపు వర్ణం వెంట్రుకలు చూస్తూ ఉంటాం, చాలా అరుదుగానే చూస్తూ ఉంటాము. అయితే ఈ తెలుపు వర్ణం ఉన్నటువంటి వ్యక్తుల లోపల మనము రక్తానికి సంబంధించినటువంటి ఏదో ఒక వ్యాధి వారిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. అలాగే వీరి లోపల కొంత అలసత్వాన్ని మనం చూస్తూ ఉంటాము. అదే రకంగా వీరు జనాలకి కొంత దూరంగా ఉండడం, అంటే ఏకాంతాన్ని ఇష్టపడటము మరియు ఒంటరిగా ఉండే పరిస్థితులను వీరు ఇష్టపడుతూ ఉంటారు.